నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లకు ఎన్నో సౌకర్యాలు కల్పించామని, గత ప్రభుత్వంలా రోడ్లపై వారిని విడిచిపెట్టలేదని, నేను మంత్రి అయిన వెంటనే నా అంగన్వాడీ సోదరీమణులు 10 కోరికలతో నాకు వినతిపత్రం ఇచ్చారు. వాటిలో 9 కోరికలను ఇప్పటికే తీర్చాము. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు అడిగిన కోర్కెలు తీరుస్తూ వచ్చాం. జీతాలు పెంపు కోసం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. మీకు జీతాలు పెంచడానికి సాధ్యాసాధ్యాలు చూసి పెంచడం జరుగుతుంది అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ ఇస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా కూడా ఇంతకు పూర్వం కంటే ఎంత బెటర్గా ఉందో వాళ్ళందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 40 రోజులు ధర్నా చేస్తే కనీసం పలకరించిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు టీచర్లు ఉన్నారు, అందరు ఆయాలు ఉన్నారు. అంటే దాదాపు 1,25,000 మంది మహిళలు, నా సోదరీమణులు ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా నేను మంత్రి అయిన వెంటనే నా దగ్గరికి వచ్చి 10 కోరికలతో ఒక లెటర్ నాకు ఇచ్చారు. అమ్మా, ఈ 10 కోరికలు మాకు తీర్చండి అని. ఖచ్చితంగా మీకు ఈ 10 కోరికలు తీరుస్తామని చెప్పి 9 కోరికలు ఈ రోజుకి మేము వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ 9 మేము నెరవేర్చడం జరిగింది. మహిళలుగా ఆడపడుచులకు ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన కోరికలన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు మీరు జీతం పెంచమని అడిగారు. జీతం పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడం కూడా జరిగింది. కొంత సమయం ఇవ్వండి. కొంతమంది యూనియన్స్లో ఉన్నారు. ఆ యూనియన్స్లో ఉన్న కొంతమంది మా బాధ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే చేస్తారు కాబట్టి త్వరలోనే మాకు జీతాలు పెరుగుతాయన్న నమ్మకంతో చాలామంది ధర్నాలు చేయడం లేదు, చాలామంది నిరాహార దీక్షలకు వెళ్ళడం లేదు. కాబట్టి ఇప్పుడే కొంతమంది మాటలు నమ్మి ఇలా ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ఆలోచించండి సోదరిమల్లా. మరొక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మన ధర్నాలతోని నిరాహార దీక్షలతోని ఎప్పుడు సమస్యల పరిష్కారం కావు, చర్చలతోనే సమస్యల పరిష్కారం అవుతాయి.